ఇప్పటివరకు మనం చాలా రకాల ప్రాజెక్టులు అయితే మన ఛానల్లో అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు నేను చూపించిపోయి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి చాలా డిఫరెంట్ అనమాట. ఎంత డిఫరెంట్ అంటే మీకు 15,000 బడ్జెట్లో 360 degrees ఫ్లిప్ ఉన్న ప్రొజెక్టర్ అనమాట. మీరు ప్రొజెక్టర్ని ఎటు కావాలంటే రొటేట్ చేసుకోవచ్చు, 360 degrees వ్యూలో చూసుకోవచ్చు అనమాట. సో దీనికోసం మీరు సీలింగ్కి మౌంట్ చేయాల్సిన అవసరం లేదు, దీనికోసం ట్రైపాడ్ కొనాల్సిన అవసరం లేదు, మీకు ఎలా కావాలంటే అలా మౌంట్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో 11,000 lumens లైట్ వస్తుంది భయ్య, 11,000 lumens లైట్ అయితే వస్తుంది. అలాగే ఇది సెల్ఫ్ ఆటో ఫోకస్, ఆటో కీ స్టోన్ అయితే వస్తుంది అనమాట. సో జస్ట్ మీరు ప్రొజెక్టర్ని అలా పెట్టగానే అన్నీ అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. సో ఇన్ని ఫీచర్స్ ఉన్న ఈ ప్రొజెక్టర్ కాస్ట్ 30,000-40,000 అనుకుంటున్నారు, కేవలం 15,000 మాత్రమే. అదే మనకి A7 Q9 Max అనే ప్రొజెక్టర్ అయితే ఈరోజు మనం రివ్యూ చేయబోతున్నాం. వీడియో లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. అసలు ప్రొజెక్టర్లో దమ్ ఎంత ఉందో చూద్దాం, వచ్చేయండి. మనకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోని చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ చేస్తూనండి. అలాగే ఈ ప్రోడక్ట్ వచ్చి తక్కువ కాస్ట్లో ఎలా కొనాలో కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. సో అమెజాన్ నుంచి అని కొనుక్కోవచ్చు, లేదంటే వీళ్ళని డైరెక్ట్ అప్రోచ్ చేసి తక్కువ కాస్ట్ కూడా కొనుక్కునే అవకాశం కూడా నేను మీకు కల్పిస్తాను. మనకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం, వచ్చేయండి. సో గైస్, మనం ప్రొజెక్టర్ అన్బాక్సింగ్ అని చూసినట్టయితే సో చాలా సింపుల్ కంటెంట్ అయితే వస్తుందన్నమాట. దీంట్లో మీకు అన్ని ప్రొజెక్టర్లో వచ్చినట్టు మాత్రమే బాక్స్ కంటెంట్ అయితే వస్తుంది. సో ఫస్ట్ మనకు ప్రొజెక్టర్ అయితే ఉంటుంది. ప్రొజెక్టర్ పక్కన పెడితే దీనికి కేబుల్ వర్క్ అయితే వస్తుంది అనమాట. HDMI కేబుల్, తర్వాత వీడియో జాక్ వస్తుంది, తర్వాత వచ్చేసి మనకి ఒక సింపుల్ అండ్ సెల్ఫ్ ఆటో ఫోకస్ ఉన్న ఒక రిమోట్ అయితే వస్తుంది. ఇక తర్వాత పవర్ కార్డ్ అయితే వస్తుంది, యూజర్ మాన్యువల్ అయితే వస్తుంది. ఇది సింపుల్ అయితే ఉంటుంది అనమాట. సో బాక్స్ ప్యాకింగ్ అయితే చాలా కట్టుదిట్టంగా అయితే చేశారు. అండ్ మనకి డైరెక్ట్గా ప్రొజెక్టరే ఉంటుంది. నెక్స్ట్ ప్రొజెక్టర్ ఓపెన్ చేసినట్లయితే ప్రొజెక్టర్ మనకి ఇది మొత్తం కూడా మెటల్ టైప్ బిల్డ్ క్వాలిటీ అయితే వస్తుందంట. కింద మనకి స్ట్రాంగ్ ఆర్మ్ అయితే వస్తుంది. ఈ కింద ఆర్మ్ ఏదైతే ఉందో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ వెయిట్ కూడా మనకి ఇది కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. ఎందుకంటే దీని కింద ఇచ్చే మెటల్ రాడ్ సపోర్ట్ ఉంది కదా, సో మనకి ఈ స్ట్రాంగ్ ఆర్మ్ అయితే వెయిట్ అయితే ఉంటుంది అనమాట. బిల్డ్ క్వాలిటీ చూడడానికి చాలా బాగుంటుంది. ఇక దీంట్లో ఫ్రంట్లో చూస్తే మనకి సో ఆటో ఫోకస్కి అయితే ఒక సెన్సార్ అండ్ ఒక కెమెరా అయితే ఇవ్వడం జరిగింది. ఇది 4K సోర్స్ డీకోడ్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఫ్రంట్ మనకి లైట్కి ఎటువంటి అడ్జస్ట్మెంట్, ఫోకస్ అడ్జస్ట్మెంట్ అనేది ఇది ఆటోమేటిక్గా అన్ని అడ్జస్ట్ అయితే చేసుకుంటుంది. ఇక మనకి టాప్లో చూస్తే కొన్ని స్విచ్చెస్ అయితే ఇచ్చారు, లైక్ ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ అండ్ ఓకే అండ్ మనకి పవర్ ఆన్ బటన్, ఇవన్నీ కూడా టచ్ కంట్రోల్ అనమాట. ఇక బ్యాక్ సైడ్ చూస్తే బ్యాక్ సైడ్ మనకు వచ్చేసి ఒక ల్యాన్ పోర్టు, 2 మైక్రో USB పోర్ట్స్ అండ్ ఒక HDMI అండ్ ఇంకొక HDMI పోర్టు అండ్ ఇయర్ ఫోన్స్ పోర్టు, AV పోర్టు, IR సెన్సార్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ 5 watt స్పీకర్ వస్తుంది. కింద అయితే మనకి పవర్ కార్డ్ అయితే వస్తుంది అనమాట. టోటల్గా ఇది దీని యొక్క 360 వ్యూ. అండ్ సైడ్స్ అయితే మీకు ఒక క్లాంప్తో అయితే మీరైతే దీన్ని టైట్ చేసుకోవచ్చు. సింపుల్ చెప్పాలంటే దీన్ని మీరు ఇట్లా ఎల్ క్లాంప్ అయితే ఒకటి ఇస్తారనమాట ఇటువంటిది. సో ఈ ఎల్ క్లాంప్ అయితే మీరు సింపుల్గా ఇలా టైట్ చేసుకోవచ్చు. టైట్ చేసుకుంటే మీ ప్రొజెక్టర్ ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లో ఇలా అయితే స్టాండప్ అయితే అవుతుంది అనమాట, సింపుల్. సో ఇది దీని టోటల్ ప్యాకేజ్ అంటే 3 ఓవర్వ్యూ అనమాట. ఇక దీని ప్రొజెక్టర్ స్పెసిఫికేషన్స్ గురించి చెప్పాలంటే ఇది మీకు బ్లూటూత్ 5.2 సపోర్ట్ చేస్తుంది. అలాగే మీకు 1GB అండ్ 8GB ROM అయితే వస్తుంది. అలాగే దీంట్లో మీకు వచ్చేసి సో ఆల్ పోర్ట్ సపోర్టెడ్. త్రూ మీరు 4K తీసుకోవాలంటే USB ద్వారా అయితే 4K తీసుకోవచ్చు. అండ్ మనకి దీంట్లో 11,000 lumens లైట్ అయితే వస్తుందన్నమాట. అండ్ మనకి ల్యాన్ పోర్ట్స్ డైరెక్ట్ సపోర్ట్ ఉంది. HDMI ఆర్క్ పోర్ట్స్ అయితే 2 అయితే ఇచ్చారు. HDMI ద్వారా అయితే మీరు ఇంకా క్వాలిటీ అవుట్పుట్, డిష్ టీవీ వీటి నుంచి కూడా ఇంకా క్వాలిటీ అవుట్పుట్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇవి దీని యొక్క స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ ఇంకేమాత్రం లేట్ చేయకుండా దీన్ని సెటప్ చేసేసి దీని వీడియో క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ ఎలా ఉందో చూసేద్దాం, వచ్చేయండి. సో మనకి ఇక్కడ మెనూ చూసినట్టయితే మెనూ అయితే చాలా పాలిష్డ్గా యూజర్ ఫ్రెండ్లీగా అయితే ఉందన్నమాట. ఇవి అయితే చాలా క్లియర్గా ఉంది ఈ ప్రొజెక్టర్కి. అండ్ ఇది మనకి బడ్జెట్లో వచ్చే ప్రొజెక్ట్ అయినప్పుడు కూడా రిచ్నెస్ అయితే చాలా బాగుంది అనమాట. ఇవోలో మీరు ఇక్కడ చూడొచ్చు, యూట్యూబ్, డిస్నీ హాట్స్టార్ ఇవన్నీ మనకి టాప్లో బాగా ఫిట్ చేస్తున్నారు. తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్తే ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి వాట్ అని చూద్దాం. గుర్తుపెట్టుకుని ఇది సెల్ఫ్ ఆటో ఫోకస్ ప్రొజెక్టర్. సెట్టింగ్స్ చాలా ఇంపార్టెంట్. నెట్వర్క్ సెట్టింగ్స్ అయితే ఉంటుంది. నెట్వర్క్ సెట్టింగ్స్ నుంచి మీరు వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ నా OnePlus 12తో కనెక్ట్ చేసిన ప్రొజెక్టర్ సెట్టింగ్స్ ఇదే చాలా ఇంపార్టెంట్. ప్రొజెక్టర్ సెట్టింగ్స్లో మీరు డిఫరెంట్ వ్యూ సెట్టింగ్స్ అయితే ఉంటాయన్నమాట. సో స్టార్టింగ్ ప్రొజెక్షన్ మీకు ఫ్రంట్ అండ్ అప్వర్డ్ అంటే మనకి సో ఫ్రంట్ డెస్క్ నుంచి వస్తున్నారా లేకుంటే మనకి బ్యాక్ డెస్క్ నుంచి వస్తున్నారా, ఇక్కడ దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత జూమ్ సెట్టింగ్ ఉంటుంది. జూమ్ సెట్టింగ్ అనేది ఆల్మోస్ట్ ఇది దీంతో అవసరం లేదు మీకు, ఎందుకంటే మీరు ఎలా జూమ్ చేసినా సరే ఇది ఆటో ఫోకస్ అడ్జస్ట్ చేశారంటే ఆటోమేటిక్గా అయితే జూమ్ తీసుకుంటుంది. ఇక ఆటో ట్రాపెజాయిడ్ ఉంది. ఆటో ట్రాపెజాయిడ్ మీరు ఆన్ చేశారంటే ఫోకస్ అనేది పర్ఫెక్ట్గా అంటే ఏ ఫోకల్ లెంత్ ఎంత డిస్టెన్స్ ఉంది క్యాలిక్యులేట్ చేసి అదే ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. ఇక 4 point ట్రాపెజాయిడ్, 4 side ట్రాపెజాయిడ్ ఇది వచ్చేసి మీకు అవసరం ఉంటే దీంట్లోకి వెళ్ళండి. X యాక్సిస్, Y యాక్సిస్ అని ఉంటుంది. మీకు రిమోట్లో రైట్ టు లెఫ్ట్, మనకి రైట్ నొక్కితే X యాక్సిస్, టాప్ నొక్కితే Y యాక్సిస్ అనమాట. మీకు ఇది అవసరం ఉంటేనే వెళ్ళండి, లేకుంటే వద్దు. ఇన్ కేస్ మీరు ఏదైనా స్ట్రైట్గా వాళ్ళు కాకుండా సైడ్ నుంచి వస్తున్నప్పుడు అది X యాక్సిస్, Y యాక్సిస్ అనేది ఆ సైడ్ ఉన్నదాన్ని క్యాలిక్యులేట్ చేసి మీకు ఒక పర్ఫెక్ట్ వ్యూ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట.
సో ఇది చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఇది ఆటో ఫోకస్ ఉన్న కూడా దీనికి అవసరం లేదు, మాన్యువల్ ప్రొజెక్టర్ అయితే మీకు అవసరం అనమాట. సో 4 సైడ్ ట్రెపెజాయిడ్ కూడా సేమ్ అంతే, అదే ఫార్ములా మీద అయితే వర్క్ అవుతుంది అనమాట. 4 పాయింట్ ట్రెపెజాయిడ్, 4 సైడ్ ట్రెపెజాయిడ్. 4 పాయింట్ వేరు, 4 సైడ్ వచ్చేసి మీకు 4 సైడ్ల నుంచి కూడా మీరు స్క్రీన్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఫ్రంట్కి, బ్యాక్కి, సైడ్కి, లెఫ్ట్కి. ఇది ముఖ్యంగా ఈ ప్రొజెక్టర్ సెట్టింగ్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఎప్పుడైతే నేను ఈ సెల్ఫ్ ఆటో ఫోకస్ ప్రొజెక్టర్లో ఫోకస్ అనేది ఆటోమేటిక్ పెట్టుకోండి అనమాట. జస్ట్ మీరు ప్రొజెక్టర్ ఆన్ చేయగానే అదే ఫోకస్ అయితే తీసుకుంటుంది. అది చాలా బెస్ట్ నన్ను అడిగితే, ఎందుకంటే మీరు ప్రతిసారి స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. అండ్ నెక్స్ట్ మనం దీంట్లో ఇన్పుట్ సోర్స్ ఉంది. తర్వాత మనకి ఏదైనా పెన్ డ్రైవ్ నుంచి అయితే మీరు డేటాని ఇక్కడ బ్రౌజ్ చేసుకోవచ్చు. దీంట్లో SD కార్డ్ నుంచి కానీ, పెన్ డ్రైవ్ నుంచి కానీ. తర్వాత సాఫ్ట్వేర్ అప్డేట్ ఉంది, వీటిలో సాఫ్ట్వేర్ అప్డేట్ ఆల్రెడీ అయిపోయి ఉంటాయి. తర్వాత బ్లూటూత్ కనెక్షన్ ఉంది, మీ దగ్గర ఏదైనా ఎక్స్టర్నల్ సౌండ్ బార్ ఉంటే దాని ద్వారా బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో 5 వాట్ స్పీకర్ అయితే వస్తుంది. స్పీకర్ అవుట్పుట్ కూడా మీకు లాస్ట్లో వినిపిస్తాను. అండ్ మనకి బూట్ సోర్స్ ఉంది. సో ఈ బూట్ సోర్స్ మ్యాక్సిమం వాడొద్దు. లాంగ్వేజ్ సెట్టింగ్స్ ఉంది. తర్వాత వచ్చేసి లాంగ్వేజ్ సెట్టింగ్స్ మోస్ట్లీ ఇంగ్లీషే ఉంటుంది, అన్నిటికి కూడా ఇంగ్లీషే ఉంటుంది, సో నో నీడ్. తర్వాత మీకు వచ్చేసి మెనూలోకి వెళ్ళేసి ఒక్కసారి మనం యూట్యూబ్ అయితే ప్లే చేద్దాం. అంతకన్నా ముందు అమెజాన్ ప్రైమ్ ప్లే చేద్దాం ఫస్ట్, తర్వాత యూట్యూబ్లోకి అయితే వెళ్దాం. సో ప్రైమ్ అయితే నేనైతే లాగిన్ అయిపోయాను. కొంచెం టిపికల్ అవుతుంది ప్రైమ్ లాగిన్, రిమోట్ అనేది అంత ఫ్రీగా యాక్సెస్ అవ్వదు. కొంచెం టైం తర్వాత అయితే లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. లాగిన్ అయితే మెనూ ఈ విధంగా ఉంది, చాలా క్లీన్ అయిపోయింది. దీంట్లో 11,000 లుమిన్స్ లైట్ అయితే వస్తుంది భయ్య. ఆ 11,000 లుమిన్స్ లైట్ అనేది మీకు ఇక్కడ కంటికి మీకు అర్థం అవుతుంది అనమాట. సో మంచి లైటింగ్ అయితే వస్తుంది. సో ముఖ్యంగా కాంట్రాస్ట్ రేషియోస్, కలర్స్ కూడా చాలా బాగుంది. సో నేను అమెజాన్ ప్రైమ్లో కొంచెం నాకు తక్కువ అనిపించింది, దానికి రీజన్ కూడా చెప్తాను. అమెజాన్ ప్రైమ్ మీరు మొబైల్తో చూసినా సరే, మీరు ఎంత హై బ్రైట్నెస్ పెట్టినా సరే ఇంకా బ్రైట్నెస్ ఉంటే బాగుండి అనిపిస్తుంది. అది సో యాప్ ప్రాబ్లం, మనం ఏం చేయలేం. దీంట్లో కూడా సేమ్ అదే, మనకి 11,000 లుమిన్స్ బ్రైట్నెస్ లైట్ ఉన్నప్పటికి కూడా కొంచెం తక్కువ అనిపించింది. బట్ అది యూట్యూబ్కి వెళ్తే టోటల్గా సీన్ అయితే రివర్స్ అయిపోతుంది అనమాట. సో అమెజాన్ ప్రైమ్లో వీడియోస్ అయితే ఫ్రీ ఫ్లోగా ప్లే అవుతుంది. మీకు 1080p వరకు అయితే ఇది నేటివ్ రెజల్యూషన్ ప్రొజెక్టర్ 1080p ప్లే అవుతుంది. మీరు 4K కావాలంటే త్రూ HDMI ఆర్ త్రూ USB ద్వారా అయితే ప్లే చేసుకోవచ్చు. మీకు యూట్యూబ్ కానీ, అమెజాన్ ప్రైమ్ కానీ, ఏ OTT యాప్స్ అన్ని కూడా 1080p అయితే మీకు పర్ఫెక్ట్గా సపోర్ట్ చేస్తుంది అమెజాన్ ప్రైమ్లో. సో దీంతో లాగిన్ చేసి హ్యాపీగా మీరు మూవీస్ చూసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది కాబట్టి నేను ఆడియో ప్లే చేయలేకున్నాను. కాపీరైట్ స్ట్రైక్స్ విపరీతంగా పడుతున్నాయి. జస్ట్ ఏ మాత్రం ఆడియో ప్లే చేశాను వీళ్ళైతే కాపీరైట్ స్ట్రైక్ వేసేస్తున్నారు అనమాట. ఇదనమాట విషయం. ఇప్పుడు కూడా మోస్ట్లీ దీంట్లో కాపీరైట్ స్ట్రైక్ వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది. సో ప్రైమ్ అయితే సాటిస్ఫాక్షనే, నో ఇష్యూస్. ఇక మనం యూట్యూబ్కి వెళ్తే యూట్యూబ్లో భయ్యా నిజం చెప్తున్నాను, వీడియో ఆన్ చేస్తే దీని అమ్మ జీవితం ఇది టీవీ ప్రొజెక్టర్ తేడా తెలియట్లేదు. టీవీకి వచ్చినంత కాంట్రాస్ట్ వస్తుంది భయ్యా, అదిరిపోతుంది. ఇది నేటివ్ 1080p సపోర్ట్ చేస్తుంది, ఎక్సలెంట్గా ఉంది. నేను 15,000 బడ్జెట్లో ఇంత మంచి హై రెజల్యూషన్ పిక్చరు చూడలేదు. ఇంతకుముందు టాప్తో చేశాను, టాప్ ట్రో వాళ్ళది. సో అది మనకి 7,000 నుంచి 8,000 లుమిన్స్ మాత్రం సపోర్ట్ చేస్తుంది. దానికన్నా ఇది ఇంకా బెటర్ కాంట్రాస్ట్, బెటర్ కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఎక్సలెంట్. నేనైతే మాత్రం చెప్తున్నాను 10కి 10 మార్క్స్ ఇస్తాను. ఒకవేళ ఈ ప్రొజెక్టర్ తీసుకొని మీకు ఈ ప్రొజెక్టర్ పిక్చర్ క్వాలిటీ నచ్చలేదంటే చెప్పండి, సో మీకు డబ్బులు కూడా వాపస్ చేయిస్తాను వాళ్ళ చేత. అంత బాగుంది. ఈ బడ్జెట్లో ఏ ప్రొజెక్టర్ కూడా దీని పిక్చర్ అంటే డార్క్ రూమ్లో కానీ మీరు చూస్తే దీని పిక్చర్ క్వాలిటీ కొట్టేది లేదు. 120 ఇంచెస్ 140 ఇంచెస్ వరకు కింగ్ అని చెప్పొచ్చు. 100 to 120 ఇంచెస్ పెట్టుకున్నారంటే మీకు ఇక ఐ ఫిస్ట్ అనమాట. యూట్యూబ్లో మీరు ఏ వీడియో చూసి, ఎస్పెషల్లీ నేను యూట్యూబ్ గురించి చెప్తున్నాను, యూట్యూబ్లో మీరు ఏ వీడియో చూసినా సరే ఎక్సలెంట్ అవుట్పుట్ అయితే వస్తుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది చెప్పొచ్చు, ఇది నిజంగా చెప్పొచ్చు. సో 15,000 ప్రైస్ బ్రాకెట్లో ఇది 360 degrees మల్టిపుల్ వ్యూ చూసుకోవచ్చు. దీనికి సపరేట్గా స్టాండ్ కూడా ఏం అవసరం లేదు. అలాగే దీంట్లో 11,000 లుమిన్స్ లైట్ ఉంటుంది. మళ్ళీ ఆండ్రాయిడ్ సపోర్ట్ చేస్తుంది, యాప్ సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి దీంట్లో 4K డీకోడింగ్ కూడా ఉందన్నమాట త్రూ HDMI ద్వారా చేస్తుంది. ఇన్ని ఫీచర్స్ ఉన్న ఒక్క ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. Wi-Fi 6 సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ 5.2 కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఈ ఫీచర్స్ అని చూస్తే 15,000 దగ్గర మార్కెట్లో ఇంతకన్నా మంచి ప్రొజెక్టర్ దొరకదనమాట. ఎస్పెషల్లీ దీనికి మళ్ళీ 1 year వారంటీ కూడా వస్తుంది. నేను మళ్ళీ మెన్షన్ 1 year వారంటీ వస్తుంది. సో AON బ్రాండ్ అయితే చాలా పాపులర్ అనమాట. సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్ లింక్స్ని అక్కడ నుంచి చెక్ చేసుకోండి. అండ్ నేను లాస్ట్లో సౌండ్ టెస్ట్ కూడా యాడ్ చేస్తాను. సౌండ్ టెస్ట్ కూడా ఒకసారి వినండి. 5 వాట్ స్పీకర్ సౌండ్ టెస్ట్. 5 వాట్ స్పీకర్ అయినప్పటికి కూడా చాలా బాగుంది, క్లారిటీ అయితే చాలా బాగుంది అనమాట. సో ఇది ఈ AEON Q9 Max మీద నా యొక్క రివ్యూ. ఇన్ కేస్ మీ బడ్జెట్ 15,000 కానీ అంటే కళ్ళు మూసుకొని తీసుకోండి. ఇంకా తక్కువ కావాలంటే వాళ్ళ డీటెయిల్స్ని డిస్క్రిప్షన్ ఇస్తున్నా, చెక్ చేసుకోండి. అండ్ దిస్ ఇస్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయస్.